ఈరోజు వక్ఫ్ బోర్డు లాగే సనాతన ధర్మాన్ని కూడా ఒక బోర్డు కావాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కంటే ముందే ఆయన డిమాండ్. సనాతన బోర్డు అనేది అసలు సాధ్యం అవుతుందా? సో ఇట్ ఇస్ ఎ పాలసీ డిసిషన్ ఇట్ టేక్స్ టైం. ఒక చర్చని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు, ప్రజల ముందు ఉంచినారు. వెన్ వక్ఫ్ బోర్డ్ ఈజ్ పాసిబుల్, సనాతన ధర్మానికి సంబంధించి ఒక బోర్డు ఎందుకు పాసిబుల్ కాదని పవన్ కళ్యాణ్ గారు అడిగినారు. సో చర్చ జరగనియండి, మేధావులందరూ చర్చించని. మీ స్టాండ్ ఏంటి దాని మీద? నేను అదే చెప్తాను. ఒక వకీల్ సాబ్గా మీ నేను స్టాండ్ అదే ఏంటి? చెప్తాను. రాజ్యాంగ నేను వ్యక్తిగతంగా మాట్లాడలే, నేను రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ ఎంపీగా మాట్లాడినట్టే ఒక మెసేజ్. న్యాయ నిపుణుడిగా మీ సో సలహా ఒక పార్టీలో నిబద్ధత కలిగిన ఒక కార్యకర్తగా నేనేం కోరుకుంటున్నా, ప్రజలలో చర్చ జరగనియరు. ఇప్పుడు మేము వక్ఫ్ బోర్డు రాత్రి బిల్ పెట్టవచ్చు, పెడతలేం మేము. దానికి ఒక జాయింట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వేసినాం, అన్ని రాష్ట్రాలకు తిరుగుమన్నాం, అన్ని పార్టీల ఎంపీలు దాంట్లో సభ్యుల్ని పెట్టినాం, అందరినీ అభిప్రాయాలు చెప్పమంటున్నాం. తర్వాత పార్లమెంట్ లో మళ్ళీ చర్చ పెడతామని చెప్తున్నాం. సో వీఆర్ మోర్ డెమోక్రటిక్. సో సనాతన బోర్డు మీద కూడా అట్లా చర్చ జరగనియండి, విస్తృత స్థాయిలో జరగనియండి. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, వారు తమిళనాడు, కర్ణాటక అట్లా తిరుగుతూ ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలలో ఒక చర్చ జరగనియండి. అల్టిమేట్ గా మనం ఉండేది ప్రజాస్వామ్యంలో, అజిత గారు. సో ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణేతలు, ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది.